నల్గొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లి గ్రామ శివార్లోని నోష్ ఫార్మా ల్యాబ్లో రియాక్టర్ పేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మేడే రోజే ఈ దుర్ఘటన జరగటం కార్మికుల్లో ఆందోళన మరింత పెంచింది. పేరేపల్లి గ్రామ శివార్లో ఉన్న నోష్ ఫార్మా కంపెనీలోని బ్లాక్ 3లో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బ్లాక్లో పనిచేస్తున్న 9 మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి నల్గొండ శంకర్ మరింత సమాచారం అందిస్తారు. శంకర్, చెప్పండి. తేజస్వి, గుడ్ ఆఫ్టర్నూన్ తేజస్వి. నల్గొండ జిల్లాలోని చిట్యాల మండల పరిధిలోని పేరేపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి నోష్ ఫార్మా ల్యాబ్ లో బ్లాక్ 3 ఉన్న రియాక్టర్ పేలడంతో ఒక్కసారి అక్కడ ఉన్న 9 మంది కార్మికులు తీవ్ర గాయాల పాలైనారు. అందులో ముఖ్యంగా ఒక వ్యక్తికి అయితే సీరియస్ గా ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. ఈ క్షతగాత్రులని స్థానికంగా చౌటుప్పల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లయితే సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 20 రోజుల గడువుల్లోనే 2 సార్లు రియాక్టర్ పేలడంతో ఒకవైపు కార్మికులు, మరోవైపు స్థానికంగా ఉన్నట్టు గ్రామస్తులు తీవ్ర చర్చనీయమైపోయింది. భయభ్రాంతులకు గురైన పరిస్థితి కనపడుతుంది. ఇంకా వీళ్ళకి గాయాలైన వాళ్ళను మెరుగైన వైద్యం అందించాలని కార్మికులు గిట్ట డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అదే విధంగా 20 రోజుల క్రితమే ఎగ్జాక్ట్లీగా ఏప్రిల్ 9వ తారీఖున 2వ బ్లాక్ లో ఉన్నటువంటి రియాక్టర్ పేలి అక్కడ ఆ సమయంలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలైనాయి. ఈ రోజు మేడే సందర్భంగా ఇంకా కార్మికులు పూర్తి స్థాయిలో రాలేరు. అక్కడ ఉన్న 9 మంది పనిచేస్తున్న కార్మికులకే ఆ 9 మందికి 9 మంది తీవ్ర గాయాలైన, అందులో ఒక వ్యక్తికి అయితే సీరియస్ ఉన్నది తెలుస్తుంది. అయితే మేడే రోజు ఇట్లాంటి సంఘటన జరగడంతో చాలా విషాదకరం అని ఆ కార్మికులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా కానీ ఇది ఏదైతే నోష్ ఫార్మా ల్యాబ్ ఉన్నదో ఈ రియాక్టర్లు పేలడం వల్ల అక్కడ కొంత ఆ ల్యాబ్ నుంచి ఏదైతే విషవాయులు వెలువడే అవకాశాలు కొంతవరకు అయితే కనపడుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందపరుస్తుంది. మరోవైపు కార్మికుల గీట తీవ్ర ఇట్లాంటి నష్టపరిహారం జరగకుండా మళ్ళా చూడాలని కార్మికుల కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా కానీ 20 రోజుల గడువుల్లో 2 రియాక్టర్లు పేరడంతో ఒకవైపు కార్మికులు, మరోవైపు నోష్ పరిసర ప్రాంత గ్రామ ప్రజలు అయితే ఆందోళన చెందే పరిస్థితి కనపడుతుంది. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మళ్ళా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ఇటు గ్రామస్తులు గిట్ట భయాందోళన గురి కావద్దంటే, తిరిగి ఇట్లాంటివి కావద్దని కార్మికులు ఒకవైపు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు గిట్ట డిమాండ్ చేసే పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా రియాక్టర్ పెరగడానికి ఏదైతే ఈ ఉష్ణోగ్రత టెంపరేచర్ అనేది పెరగడానికి కారణం అనేది ఇక్కడైతే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైనా కానీ ఈ 20 రోజుల గడువుల్లో 2 సార్లు రియాక్టర్లు పెరగడం, అదే ఇంకా మేడే రోజే వెళ్ళడం చాలా చర్చాంశనీయంగా అయిపోతుంది. కార్మికుల్లో ఇటు గ్రామస్తుల్లో భయాందోళన అయితే నెలకొన్న తేజస్విని. థ్యాంక్ యూ శంకర్. ఈ కంపెనీలో భద్రతా ప్రమాణాలు ఎంతవరకు పాటిస్తున్నారని కార్మిక సంఘాలు, స్థానికులు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. 20 రోజుల క్రితమే ఇదే కంపెనీలోని 2వ బ్లాక్లో రియాక్టర్ పేలిన విషయం తెలిసిందే. ఆ సమయంలో 2 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. 20 రోజుల వ్యవధిలోనే 2 సార్లు ఇలాంటి భారీ ప్రమాదాలు జరగటం యాజమాన్యం నిర్లక్ష్యాన్ని, భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. కార్మికుల కోసం కేటాయించిన మేడే రోజే విధి నిర్వహణలో ఉండి ప్రమాదానికి గురి కావడంపై కార్మిక సంఘాలు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా ఫార్మా కంపెనీలో ఇలాంటి ప్రమాదాలు ఈ కారణాల వల్ల జరుగుతుంటాయని సంబంధిత అధికారులు తెలిపారు. రియాక్షన్ సమయంలో ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగితే ఒత్తిడి తట్టుకోలేక రియాక్టర్ పేలే అవకాశాలు ఉంటాయని తెలిపారు. పాతబడిన యంత్రాలు లేదా తుప్పు పట్టిన పైపుల వల్ల గ్యాస్ లీకేజీ జరుగుతుంటాయని చెప్పారు. రసాయనాలను కలిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
వరుస ప్రమాదాలకు కారణమైన నోష్ ఫార్మాపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే విచారణ జరిపించాలని కార్మిక సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గాయపడిన కార్మికులను మెరుగైన వైద్యం అందించడంతో పాటు భారీగా నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. జిల్లా అధికారులు అన్ని ఫార్మా కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించి నిబంధనలు పాటించని కంపెనీలను వెంటనే సీజ్ చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి, పీసీబీ అధికారులు ఈ ఘటనపై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.